గడిచిన 9 నెలల నుంచి ఉద్యోగుల పట్ల పూర్తి నిర్లక్ష్యం ఈ యొక్క ప్రభుత్వం వహిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలలోనే ఇంటరిమ్ రిలీఫ్ కింద దాదాపు 27% ఆ రోజు ఇవ్వడం జరిగింది ఎంప్లాయీస్కి అందరికీ. గడిచిన 9 నెలల నుంచి ఇక్కడ నుండి ఉద్యోగస్తులంతా ఎదురు చూస్తున్నారు. ఈయన ఐఆర్ ప్రకటిస్తారేమో, మా యొక్క వ్యయప్రయాసాలు ఎక్కువైపోయినాయి, ఇవన్నీ ఇస్తారని చెప్పి ఎదురు చూస్తుంటే ఇంతవరకు దానికి పట్టించుకునేటువంటి నాదుడే లేడు. టీఆర్సీ చైర్మన్ను మన్మోహన్ సింగ్ గారిని రిజైన్ చేయమని చెప్పారు. ఆయన రాజీనామా చేశాడు. ఆయన రాజీనామా చేసి కూడా దాదాపు 7 నెలలు అయితే ఉంది. ఇంతవరకు పీఆర్సీ చైర్మన్ను కూడా నియమించకుండా, పీఆర్సీ కమిటీని ఇంతవరకు నియమించకుండా పోవడం వల్ల ఈ యొక్క ఎంప్లాయీస్ సెక్షన్కు ఎంత నిర్లక్ష్యానికి గురవుతుందో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. పీఆర్సీ కమిషన్ వేసేదానికి కూడా మీకు 9 నెలల కాలం సరిపోలేదంటే ఈ యొక్క ఉద్యోగస్తుల పట్ల మీకున్నటువంటి శ్రద్ధ ఏంది అని చెప్పి నేను అడుగుతూ ఉండా. గడిచిన 9 నెలల నుంచి ఉద్యోగాలు పడుతున్నటువంటి బాధలు దాదాపు 26,000 కోట్లు వాళ్ళ ద్వారా పొదుపు చేసేటువంటి సొమ్ములు. వాళ్ళు పిఎఫ్ మీద లోన్ పెట్టుకోవాలంటే లేదు, వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ మీద ఏదైనా తీసుకోవాలి, హెల్త్ లోన్ తీసుకోవాలంటే లేదు, ఏపీజీఎల్ఐ ఆ ఇన్సూరెన్స్ ద్వారా వచ్చేటువంటి డబ్బులు లేవు. తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈరోజు ఈ యొక్క ఎంప్లాయీస్ పడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను నేను, ఈ యొక్క ఎన్నిక నిన్న జరిగినటువంటి ఉత్తరాంధ్రలో జరిగినటువంటి ఈ యొక్క ఎన్నిక మీకు కనువిప్పు కావాలా. మీరు సామాన్య ప్రజలను ఎట్లా మోసం చేశారో అదే రకంగా ఉద్యోగస్తులు మోసం చేశారు. ఈరోజు వాళ్ళ యొక్క కోపం ఈ యొక్క ఎన్నికల రూపంలో బయటపడిపోయింది. ప్రధానంగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సినటువంటి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అని చెప్పి ఈ 2 రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉంది అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. గడిచిన 10 సంవత్సరాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి దాదాపు 30 నుంచి 35,000 మంది ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఓపెన్ యూనివర్సిటీలో చదువుకునేటువంటి పరిస్థితులు ఇంతకుముందు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం ఉండి ఇంకా 10 సంవత్సరాలు అయిపోయింది, మీరు ఎవరు కూడా అడ్మిషన్ మేము ఇవ్వము అంటే ఈ రోజు వరకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ప్రత్యామ్నాయంగా మన రాష్ట్రంలో ఇంతవరకు ఓపెన్ చేయలే. ఉన్నటువంటి ఈ 2 రాష్ట్రాలకు ఉన్నటువంటి ఉమ్మడి దాంట్లో ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఈ యొక్క పోయిన సంవత్సరం మన రాష్ట్రం నుంచి దాదాపు 33,000 మంది ఈ అంబేద్కర్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఈ సంవత్సరం ఒక్కరు కూడా చేరలే, అడ్మిషన్ లేదు. భవిష్యత్తులో ఎక్కడికి పోవాలో వీళ్ళందరూ ఓపెన్ యూనివర్సిటీలో చదువుకోవాలంటే వాళ్ళకు ఒక జవాబు లేదు. ఈరోజు ఏ కార్యక్రమం జరిగినా ఈ ప్రభుత్వానికి ఒక ఊతపదం అయిపోయింది. చిన్నప్పుడు మాకు ఒక కథ చెప్తా అన్నారు. ఒక పెద్దగా చదువు రానిటువంటి ఒక మొద్దు స్టూడెంట్ ప్రతి ఒక్క సందర్భంలో కూడా నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఫోజులు కొడతా ఉన్నాడు. టీచర్ కూర్చొని ఏమొచ్చాయా నీకు చెప్పు, నీకు ఏమేమి నేర్చుకున్నావంటే అన్నీ తెలుసు సార్ నాకు అన్నాయంట. సరే నువ్వు ఏం తెలుసో నువ్వు ఒకటి చెప్పంటే ఆవు కథ చెప్తా అని చెప్పి ఆవు కథ చెప్పాడు. ఏంది, ఆవు ఉంది, ఆవుకు 2 చెవులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి, 4 కాళ్ళు ఉన్నాయి, ఒక తోకు ఉంది, ఆవు పాలిస్తుంది, గోమాత జిందాబాద్ అన్నంట. ఓకే, వెరీ గుడ్, బాగానే ఉంది, నీకు ఆవు కథ చెప్పినావు, నెక్స్ట్ ఇంకా ఏం తెలుసు అన్నాయంట. మీరు అడగండి సార్, మీకు ఏం కావాలనే చెప్తా అని చెప్పాడు. సరే తాజ్మహల్ గురించి చెప్పు అన్నాయంట. తాజ్మహల్ ఉంది, తాజ్మహల్ ముందర ఆవు ఉంది, ఆవుకు 2 కళ్ళు ఉన్నాయి, 2 చెవులు ఉన్నాయి, 4 కాళ్ళు ఉన్నాయి, ఆవు పాలిస్తుంది, గోమాత జిందాబాద్ అన్నాయంట. అరే యాడికి వచ్చినా ఇక్కడికే వస్తాను కదా అని చెప్పి, సరే ఇంకా ఏం తెలుసు అంటే మీరు అడగండి సార్ ఏమైనా చెప్తా అన్నాయంట. సరే భారతదేశం గురించి చెప్పు అన్నాయంట. భారతదేశం ఉంది,
భారతదేశంలో తాజ్మహల్ ఉంది. తాజ్మహల్ ముందర పచ్చిక బయలు ఉన్నాయి. ఆ బయలులో ఒక ఆవు ఉంది. ఆవుకు 2 కాళ్ళు 4 కాళ్ళు 2 కళ్ళు అని చెప్పేసి మళ్ళా గోమాత జిందాబాద్ అన్నంట. అట్లా ఈ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ఏ సమస్య అడిగినా విధ్వంసకరమైనటువంటి పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది కాబట్టి మేము ఏమి చేయలేదు. అట్లా చుట్టి లాస్ట్కు గోమాత జిందాబాద్ అంటే పోయిన ప్రభుత్వం చేసేటువంటి విధ్వంసం వల్ల మేము ఏమీ చేయలేకపోతున్నామని చెప్పేటువంటి కార్యక్రమాలు ఎన్ని రోజులు జరుగుతాయని చెప్పి నేను అడుగుతున్నా. ఎన్ని రోజులు మీరు ఈ సాకుతో తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తారు? ఈరోజు మీకు వాతలు పెట్టారు. ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి టీచర్లు మీకు వాత పెట్టారు. ఎప్పుడో అవకాశం వచ్చినా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీకు వాతలు పెట్టేదానికి రెడీగా ఉండారు. నిన్న నెల్లూరులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటువంటి మాటలు చూస్తే ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే, ఎవరైనా కూడా రాజ్యాంగపరమైనటువంటి ఏ పదవి వచ్చినా ప్రమాణ స్వీకారం చేస్తాం. ఒక శాసనమండలి సభ్యునిగా నేను కూడా చేశా. శాసనసభలో చేస్తారు, మంత్రులు చేస్తారు, ముఖ్యమంత్రి చేస్తారు. ప్రధానంగా ఈ యొక్క ఓత్ తీసుకునేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దాంట్లో కూడా క్లియర్గా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైనటువంటి భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ భౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేసినటువంటి ప్రమాణ పత్రాన్ని నేను గుర్తు చేస్తున్నా. ఈ ప్రమాణానికి ఏమైనా విలువ ఉందా చంద్రబాబు నాయుడు గారు? ఈ ప్రమాణం చేసినటువంటి ఈ పత్రం మీద నువ్వు ప్రమాణం చేసి ఈరోజు ఏం చేస్తున్నావని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు అడుగుతున్నారు, ప్రతి ఒక్కరు అడుగుతున్నారు. ఇది నీకు ధర్మమా? గడిచిన 40 సంవత్సరాల నుంచి ఏదో ఒక పదవిలో ఉన్నావు. నీకు రాజ్యాంగంలో ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా వ్యవహరించాలా ఆ కోడ్ కూడా నీకు సరిగ్గా తెలీదా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఎంత దౌర్భాగ్యమయ్యా! ఇదేమన్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పనులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కథలు